అందరికీ నమస్కారం. అద్దంకి కాన్స్టిట్యున్సీ గురించి కూడా మనం 2-3 వీడియోలు గతంలో కూడా చేయడం జరిగింది. మంచి స్పందన రావటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా ఉండేటువంటి ఒక సీనియర్ మాస్ లీడర్ కావాలి. ఇప్పుడున్నటువంటి పాణి హనుమరెడ్డి 2024 ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీతో ఆయన ఉన్నటువంటి బిజినెస్ లాలూచి వ్యవహారంతో ఆయన అక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సో క్యాడర్ అయితే ఆయన్ను వైసీపీ క్యాడర్ అయితే ఆయన అసలు స్వీకరించలేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రజలు తిరస్కరించారు. అక్కడ హనుమరెడ్డిని మారుస్తారు అని కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు సంచలనాలు అదేవిధంగా ట్రోల్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హనుమరెడ్డి ఏ కోణంలో చూసినా కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఆయన పొదగడు. సో అక్కడ రెడ్డి ఓటింగ్ తక్కువ. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్సే దాదాపుగా 3-4 దశాబ్దాల నుంచి కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా గుట్టిపాటి ఫ్యామిలీ, బాచిన ఫ్యామిలీ, కరణం ఫ్యామిలీ, జాగలమూడి ఫ్యామిలీ 4 ఫ్యామిలీల మధ్య అక్కడ టగ్ ఆఫ్ వార్ నెలకొని ఉంది. కమ్మ నేతల మధ్య అటు వైసీపీలో ఉండని ఇటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఈ 3 పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకొని గెలిచినటువంటి నేతలందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్సే. మరి వాళ్ళని కాదని హనుమరెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం కూడా హనుమరెడ్డిని ఆయన ప్రజల్లోకి ఫాస్ట్గా కూడా కార్యక్రమాలు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది బాగా అక్కడ నాటుకొని పోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ పెద్ద ఆయన బలరాం కృష్ణమూర్తి గారిని కనుక తీసుకొచ్చినట్లయితే అక్కడ ముందు క్యాడర్ యాక్టివ్ అవుతుంది. ఆయన ప్రభావం కూడా దాదాపుగా అద్దంకితో పాటు బాపట్ల మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే బాపట్ల కొన్ని నియోజకవర్గాలు బదలాయించారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కొన్ని నియోజకవర్గాల మీద కూడా పడుతుంది. ఆయన కనుక మళ్ళీ అద్దంకి కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పెద్ద ఆయనతో టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన తాడేపల్లిలోనే ఆ పార్టీ కార్యాలయానికి కూడా పెద్ద ఆయన పిలిపించుకొని ఆయనతోటి కూడా మాట్లాడి బలరాం కృష్ణమూర్తి గారి సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని గాడిలోకి పెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఆయన సేవలు అద్దంకి కాన్స్టిట్యున్సీలో కావాలి. అద్దంకిలో మళ్ళీ బలరాం కృష్ణమూర్తి గారు అయితేనే అక్కడ వైసీపీ నిలబడుతుంది, వైసీపీ యాక్టివ్ అవుతుంది. రాబోయే రోజుల్లో వైసీపీకి మళ్ళీ పూర్వవైపు అక్కడ తీసుకొని రావాలంటే అది బలరాం కృష్ణమూర్తి గారి వల్లే అవుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి స్ట్రాంగ్గా తీసుకెళ్లారు. సో ప్రజా అభిష్టం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ద్వితీయ తృతీయ లీడర్స్ కూడా ముక్త కంఠంతో చెప్పే మాట పెద్ద ఆయన బలరాం కృష్ణమూర్తి గారే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రోజుల్లో కూడా పెద్ద ఆయనతో కూడా బలరాం కృష్ణమూర్తి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మరిన్ని మార్పులు రావచ్చని అద్దంకి కాన్స్టిట్యున్సీలో అయితే గాఢంగా ప్రజలు నమ్ముతా ఉన్నారు.